రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బార్డర్ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బరితెగిస్తోంది. వరుసగా కాల్పులు చేస్తుంది. అయితే భారత్ చెక్ పోస్టులకు సంబంధించి ఆర్మీ చెక్ పోస్టులకు ఉద్దేశించి కూడా డైరెక్ట్గా కొన్ని కాల్పులు చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. అయితే పహల్గాం దాడి తర్వాత ప్రతీకార చర్యగా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట కావచ్చు లేదా అదే పనిగా భారత ఆర్మీ చెక్ పోస్టులను టార్గెట్ చేస్తూ కొన్ని కాల్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. అయితే ఏదైతే సెక్టార్లు ఉన్నాయో కొన్ని భారత ఆర్మీకి సంబంధించిన సెక్టార్లు కావచ్చు, చెక్ పోస్టులు కావచ్చు, చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపారని కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కాల్పులు పాల్పడడం ఇదే తొలిసారి. అయితే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్టు కూడా ఇప్పటికే భారత ఆర్మీ బలగాలు చెప్తున్నాయి. అయితే 4 రోజులుగా అంటే పహల్గామా ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా 4 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని కూడా ఇండియన్ ఆర్మీ చెప్తుంది. అయితే ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ సైడ్ నుంచి మేము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పహల్గాం దాడి తర్వాత కూడా ఎలాంటి అంటే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగుతుంది పాకిస్తాన్. ఇలాంటి చర్యలను మేము భయపడము, ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇస్తారని చెప్తున్నా కూడా అలాంటి కాల్పులకు కూడా కౌంటర్ అటాక్ ఇస్తుంది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్మీ వరుసగా కాల్పులు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంశాన్ని ఎలా చూడొచ్చు? రైట్, పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా వరుసగా కాల్పులు చేస్తుంది. ఒకవేళ సరిహద్దుల్లో పహల్గాం దాడి జరిగిన తర్వాత సరిహద్దుల్లో కూడా చిన్నపాటి ఆయుధాలతో స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ అని అంటారు. అయితే చిన్న చిన్న పిస్టల్స్ కావచ్చు, ఫిరంగులు కావచ్చు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఆయుధాలతో భారత చెక్ పోస్టులను టార్గెట్ చేస్తూ కొన్ని ఫైరింగ్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ నేపథ్యంలో అలాంటి దాడులను కూడా ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయితే అలాంటి దాడి చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎలాంటి రిగ్రెట్ లేకుండా మళ్ళీ బార్డర్ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అండ్ ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుంది? ప్రతిసారి కూడా బోర్డర్ లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉంది. గత 4 రోజులుగా కూడా ఏదైతే పహల్గాం లో బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిగిన తర్వాత పాకిస్తాన్ మరి బరితెగించినట్లుగా కనిపిస్తోంది. అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ తో చొరబడేందుకు భారత ఆర్మీ చెక్ పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. వరుస దాడులతో ఇటు భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం కూడా తిప్పుకొడుతోంది. అయితే ఎల్ఓసి వెంబడి కాల్పులకు ఈ పాకిస్తాన్ ఆర్మీ తెగబడుతుంది. వరుసగా 4 రోజులు కాల్పులు జరిపింది. అంటే రాత్రి కూడా భారత ఆర్మీ ఆర్మీ చెక్ పోస్టులు టార్గెట్ గా కాల్పులు జరిపింది. కుప్వారా, పూర్తి సెక్టర్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారి కూడా తెలుస్తుంది. అంటే ఇక ఈ పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పుకొట్టింది. ఎక్కడ కూడా ఇటువంటి కాల్పులు జరపకూడదని గతంలో ఒక ఒప్పందం ఉన్నది. కానీ ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి పాకిస్తాన్ బరితెగించి వ్యవహరిస్తుందనేది కూడా భారత ఆర్మీ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ రోజైతే పహల్గాం ఉగ్రదాడి జరిగిందో అక్కడ కొంతమంది ఉగ్రవాదులు లోపలికి రావడం, అక్కడ పర్యటిస్తున్న చాలామంది అమాయకులపైన విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా వాళ్ళ ఐడెంటిటీ అడిగి మరి కూడా వాళ్ళని దారుణంగా చంపేసిన పరిస్థితి కనిపించింది. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా ఇండియన్ ఆర్మీ
ధీటుగా పాకిస్తాన్కి కావచ్చు లేదా ఉగ్రవాద సంస్థలకు కావచ్చు ధీటుగా సమాధానం ఇస్తూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో తాము చేసిన తప్పుని ఒప్పుకోకపోగా బార్డర్ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్. అయితే స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ అంటే చిన్న చిన్న ఆయుధాలు తీసుకొని బార్డర్ వెంట ఉన్న ఏవైతే ఇండియన్ చెక్ పోస్టులు ఉన్నాయో, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ ఒక ఫైరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటిని కూడా ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇస్తుంది. బార్డర్ వెంట కావచ్చు లేదా అరేబియన్ మహాసముద్రం దగ్గర కావచ్చు లేదా నేవీకి సంబంధించి వాళ్ళు విన్యాసాలు చేసినప్పుడు కూడా మేము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు, ఎలాంటి ఆపరేషన్కైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అయితే కొన్ని చోట్ల అయితే ఫస్ట్ టైం కాల్పులు జరిపినట్లు ఇప్పటికే ఇండియన్ ఆర్మీ కూడా చెప్పింది. అయితే వాళ్ళు చేసిన కాల్పులకు కూడా ధీటుగా సమాధానం ఇస్తూనే ఉన్నామని కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బలగాలు కూడా చెప్తున్నారు. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే ఉగ్రవాదుల స్థావరాలను కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లో ఎక్కడున్నాయి అని కూడా జల్లడబడుతున్నారు భారత బలగాలు. అదేవిధంగా పాకిస్తాన్లో ఎక్కడెక్కడ వాళ్ళ హైడౌట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ కార్యాచరణ చేపడుతున్నారు అండ్ వాళ్ళు ఫర్దర్గా ఏదైనా అటాక్ చేస్తున్నారా అని కూడా డీప్గా అనాలిసిస్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఇండియన్ ఆర్మీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు లేదా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కావచ్చు లేదా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు కూడా ముందుగా అడుగులు వేస్తుంది. అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే POK అనే ప్రస్తావన వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్లో కాస్త భయం మొదలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న చాలామంది మేజర్స్ కూడా రిజైన్ చేశారు అనే వార్త కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ఇండియా దగ్గర ఉన్న పవర్ కావచ్చు, ఇండియా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కావచ్చు, వాటిని ఎదుర్కొనే శక్తి కానీ మా దగ్గర ఉందా అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళే సెల్ఫ్ క్వశ్చన్ వేసుకొని చాలామంది పాకిస్తాన్ ఆర్మీ నుంచి రిజైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద భారత ఆర్మీ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ముందుగా అడుగులు వేస్తున్న పరిస్థితి. అంటే ఏ క్షణంనైనా ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇండియన్ ఆర్మీ కొన్ని చోట్ల దాడులు చేసే అవకాశం కనిపిస్తున్న వేళ పాకిస్తాన్లో భయం నెలకొంది. ఇదే నేపథ్యంలో వాళ్ళు బార్డర్ దగ్గర ఏవైతే ఇండియన్ చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడ స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీన్ని కూడా ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానమిస్తుంది. क्या दिखाएगा? क्या बंदे से तो मारा नहीं, अब नहीं निकले। क्या दिखाएगा? क्या बंदे से तो मारा नहीं, अब नहीं। कान सड़ गया यार।